క్రిటికలీ మూవీ ఆఫ్ ద ఇయర్ 2020-24 గాను అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్ర టీం అందరూ వచ్చారు. ముఖ్యంగా మనతో పాటు హీరోయిన్ శివాని ఉన్నారు. సో తనతో మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హాయ్, థ్యాంక్ యూ. సో ఈ చిత్రం మీకు చక్కటి గుర్తింపు తెచ్చింది. మా అమ్మాయి తెలుగమ్మాయి అన్న ఫీలింగ్ కలిగింది చూస్తే. చాలా న్యాచురల్గా చేశారు. ఈ మూవీ ఈ అవార్డు సొంతం చేసుకోవటం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అంటే ఫస్ట్ ఫిలింకి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు, అంత ఆదరించినందుకు ఆడియన్స్ కూడా చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ. జనరల్లీ మనం చూసే అన్ని సినిమాలు కూడా కొంత హ్యాపీ ఎండింగ్ కోరుకుంటారు తెలుగు ప్రేక్షకులు. కానీ ఇది యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే జరుగుతుందో బయట అలాగా చాలా న్యాచురల్గా అనిపించింది. సో తీస్తున్నప్పుడు యాక్సెప్టెన్సీ ఉంటుందని కానీ లేకపోతే ఇట్లాంటి హిట్ అవుతుంది కానీ మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఐ థింక్ ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. అసలు ఎంత క్లోజ్ టు రియాలిటీ అన్నారు కదా మీరే. సో చాలామంది రిలేట్ అవ్వగలిగారు కాబట్టి అంత లవ్ వచ్చింది మాకు మా ఫిలింకి. చూసినప్పుడు కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. అంటే స్టార్టింగ్లో అందరికీ కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుంది. తమ లైఫ్లో ఒక చిన్న ఫ్రెష్ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్ అంతా కూడా ఈ సినిమాలో మీ ద్వారా కనిపించింది. సో మీ కో స్టార్తో వర్క్ కానివ్వండి, ఈ ఓవరాల్గా ఈ మూవీ జర్నీ కానివ్వండి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? చాలా లక్కీగా ఉందండి. అంటే ఎంటైర్ టీమ్, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ చాలా సపోర్టివ్ ఉండే. నా ఫస్ట్ ఫిలిం నాకు భయం వేసింది, కానీ ఇది వర్ వెరీ వెరీ స్వీట్, వెరీ సపోర్టివ్. అలా హాయిగా సాగిపోయింది జర్నీ మొత్తం కూడా. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు? సో ఇప్పుడు ఈటీవీ దీని నుంచి లిటిల్ హార్ట్స్ అనే ఒక మూవీ రాబోతుంది. అండ్ ఇంకొన్ని అప్డేట్స్ వెరీ సూన్. సో ఈ 2025 మీకు సూపర్గా ఉండాలి. డెఫినెట్లీ మోస్ట్ మెమరబుల్గా గుర్తుండిపోయేలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.